సార్ నెక్స్ట్ సెషన్ వచ్చేసి ఇప్పుడు మనకు ఏటీసీ గురించి తెలుసుకుందాం. ఏటీసీ అంటే ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనమాట. ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది డ్రోన్ ఆపరేషన్స్లో కానీ లేదా ఫ్లైట్ ఆపరేషన్స్లో కానీ ఎట్లా ఉపయోగపడుతుంది, వాళ్ళ ఏటీసీ అనేది ఏం చేస్తుంది వాళ్ళకనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏటీసీ అంటే మనం ముందు మాట్లాడుకున్నట్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనమాట. సో ఈ ఏటీసీ అనేది ఏం చేస్తుందంటే ఫ్లైట్లో ఉన్నప్పుడు కానీ లేదా ఫ్లైట్ గ్రౌండ్ మీద ఉన్నప్పుడు కానీ దాని యొక్క మూమెంట్స్, దానికి ఏరోప్లేన్ మూమెంట్స్ కానీ మేనేజ్ చేస్తుంది అనమాట. ఏటీసీ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే తన కంట్రోల్లో, ఏటీసీ కంట్రోల్లో ఉన్న ఎయిర్ స్పేసెస్లో ఉన్న ఫ్లైట్ సేఫ్గా ఉందా లేదా, ఆర్డర్గా ఫ్లై అవుతుందా లేదా, ఎఫెక్టివ్గా ఫ్లై అవుతుందా లేదా చెక్ చేస్తుంది అనమాట. ఏరోప్లేన్ మూమెంట్స్ని ప్రతి మినిట్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. దానికి క్లియరెన్స్ ఇవ్వడానికి కానీ, ప్లస్ మళ్ళీ దానికి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి కానీ, దానికి ఇన్ఫర్మేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తుంటే రేడార్స్ నుంచి వాళ్ళు కమ్యూనికేషన్ సిస్టమ్ మరియు అది ఇతర టూల్స్ వాళ్ళు వాడతారు అనమాట. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఏదైనా వాళ్ళు ఏరోప్లేన్ ల్యాండింగ్ అవుతున్నప్పుడు ఏటీసీ వాళ్ళే దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు అనమాట. సో రన్వేలో మీరు ల్యాండ్ అవ్వండి, లైక్ విండ్ ఇంత స్పీడ్ ఉంది, మీరు ఇంత ఆల్టిట్యూడ్లో ఉన్నారు అనేసి ఏటీసీ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చేస్తూ ఉంటారు అనమాట. ప్లస్ మళ్ళీ రెండు ఏరోప్లేన్స్ అనేది ఢీ కొనకుండా, దట్ మీన్స్ స్మాష్ చేసుకోకుండా వీళ్ళే కంట్రోల్ చేస్తూ ఉంటారు అనమాట. అది ఏటీసీ. వాళ్ళు ఇంకా ఇతర వాళ్ళు ఏమేమి చేస్తారనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఇక్కడ మనకు ప్రివెంట్ ఒకటి, మెయింటైన్ ఒకటి, ప్రొవైడ్ ఒకటి, అసిస్ట్ ఒకటి కనిపిస్తుంది కదా. ప్రివెంట్ అంటే ఏంటి అంటే, ప్రివెంట్ అంటే లైక్ టూ ఏరోప్లైన్స్ కానీ లేకపోతే ఏరోప్లైన్ లేదా డ్రోన్ కానీ రెండు ఢీ కొనకుండా వాళ్ళు దాన్ని సెగ్రిగేట్ చేస్తారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్ అనమాట. ఎయిర్ ట్రాఫిక్ స్మూత్గా మరియు వెల్ మేనేజ్డ్గా ఫ్లో అవుతూ దాన్ని మెయింటైన్ చేయడం అనమాట. ఎటువంటి క్లాషెస్ లేకుండా స్మూత్గా దాన్ని ఫ్లో చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్. సేఫ్ ఫ్లైట్ ఆపరేషన్స్ కోసం యూస్ఫుల్ అడ్వైజ్ మరియు ఇన్ఫర్మేషన్ అందించాలి. ఓకేనా, వాళ్ళు యూస్ఫుల్ అడ్వైజ్ ఇవ్వాల్సి వస్తుంటుంది అనమాట పైలట్స్కి. నెక్స్ట్ వచ్చేసి అసిస్ట్. సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఆర్గనైజేషన్కి హెల్ప్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ డివిజన్ ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. డివిజన్ ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్లో ఏ సర్వీసెస్ ఉంటాయి? ఇప్పుడు మనకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సర్వీస్ ఒకటి, ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఒకటి, అలర్ట్ సర్వీస్ ఒకటి ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సర్వీసెస్లో కూడా 3 types ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఏవి ప్రొవైడ్ చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎయిర్ కంట్రోల్ సర్వీసెస్ కానీ, లేకపోతే అప్రోచ్ కంట్రోల్ సర్వీస్ కానీ, ఏరోడ్రోమ్ కంట్రోల్ సర్వీస్ కానీ, దీంట్లో మనకు ఇవి వాళ్ళు ట్రాఫిక్ సర్వీసెస్ డివైడ్ చేసిన సర్వీసెస్ అనమాట ఇవి. ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనేది ఫ్లైట్ సేఫ్గా మరియు ఎఫెక్టివ్గా ఆపరేట్ అవ్వడానికి యూస్ఫుల్ అడ్వైస్ మరియు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలర్ట్ సర్వీసెస్ అంటే ఏంటంటే సర్చ్ అండ్ రెస్క్యూ అవసరమైన ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి కరెక్ట్ ఆర్గనైజేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి మరియు అవసరమైతే హెల్ప్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట ఏటీసీ వాళ్ళు. నీడ్ ఫర్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్కి ఇంకా దేని నీడ్ ఎక్కువగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనకు వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్, సెకండ్ వచ్చేసి కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఎయిర్ స్పేస్, థర్డ్ వచ్చేసి సేఫ్టీ, నెక్స్ట్ వచ్చేసి వెదర్ కండిషన్, ఆ తర్వాత వచ్చేసి అదర్ సర్వీసెస్ అనమాట. అదర్ ఫ్యాక్టర్స్ కానీ అదర్ సర్వీసెస్ కానీ మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్ ట్రాఫిక్ వాల్యూమ్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఎయిర్ స్పేస్ ఏరియాలో ఎన్ని ఫ్లైట్స్ అయితే ఫ్లై అవుతున్నాయో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది పైలట్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో లైక్ 2 or 3 ఫ్లైట్స్ ఒకటేసారి మూవ్ అవుతున్నాయి. సో ఆ 3 or 2 ఫ్లైట్స్ ఇన్ఫర్మేషన్ అనేది పక్కా పైలట్కి అయితే ఏటీసీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఎయిర్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఇప్పుడు ఏటీసీ ఎక్కడైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేయలేదో వాళ్ళకి, సో అలాంటివన్నీ ఎయిర్ స్పేస్ కాంప్లెక్సిటీ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడంటే మిలిటరీ ఏరియాస్ కానీ లేకపోతే టఫ్ జోన్స్ ఉంటాయి, కొన్ని టఫ్ జోన్స్ కానీ, సో రాష్ట్రపతి భవన్స్ కానీ, సో అలాంటి వాటిల్లో మాత్రం అది కంపల్సరీ ఎయిర్ స్పేస్ కాంప్లెక్సిటీ కిందకి వస్తుంది అనమాట. మనం సేఫ్టీ గురించి తెలుసుకుందాం. సేఫ్టీ అంటే ఏంటంటే ఆల్ రూల్స్ అండ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలన్నమాట. వెదర్ కండిషన్ అంటే ఏంటంటే వెదర్ ఇష్యూస్ని చెక్ చేసి చెప్పడం అనమాట. అంటే చెక్ చేయడం అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ ఏరియాలో క్లైమేట్ ఎలా ఉంది, వర్షం పడుతుందా, లేకపోతే గాలి ఎక్కువగా ఉందా, లేకపోతే మంచు ఎక్కువగా ఉంది అనేసి చెక్ చేసి చెప్పాలన్నమాట. డిజిగ్నేషన్ ఆఫ్ ఎయిర్ స్పేసెస్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ 3 types ఆఫ్ డిజిగ్నేషన్ ఆఫ్ ఎయిర్ స్పేసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రొహిబిటెడ్ ఏరియా, నెక్స్ట్ వచ్చేసి రెస్ట్రిక్టెడ్ ఏరియా, థర్డ్ వచ్చేసి డేంజర్ ఏరియా అనమాట. ప్రొహిబిటెడ్ ఏరియా అయితే అంటే ఎక్కడైతే డ్రోన్ అస్సలు
కంప్లీట్గా నాట్ అలౌడ్. డ్రోన్ కానీ ఏరోప్లేన్ కానీ కంప్లీట్గా నాట్ అలౌడ్. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మనం రాష్ట్రపతి భవన్ అనుకోండి, దాని మీదుగా కానీ దాని దగ్గరలో కానీ మనకు అసలు డ్రోన్ కానీ ఏరోప్లేన్ కానీ ఫ్లై అవ్వకూడదు. ప్లస్ మన తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మనకు ప్రాహిబిటెడ్ ఏరియా కిందకే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఈ ఏరియాలో మనం ఫ్లై చేసుకోవచ్చు, కానీ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సర్టన్ కండిషన్స్తోనే మనం డ్రోన్ కానీ ఏరోప్లేన్ కానీ ఫ్లై చేయాల్సి ఉంటుంది అనమాట. రెస్ట్రిక్టెడ్ ఏరియాస్, ఈ ఏరియాలో ఫ్లైట్ అలో చేస్తారు, బట్ కానీ కొన్ని కండిషన్స్తోనే అలో చేస్తారు అనమాట. అది ఎటువంటి ఏరియాస్లో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకు డిఫెన్స్ ఏరోడోమ్స్ ఉంటాయి కదా, డిఫెన్స్ వాళ్ళకి సంబంధించిన ఎయిర్ స్పేస్ ఉంటుంది కదా, వాళ్ళ ఎయిర్ స్పేస్ అలాంటివి మనకు రెస్ట్రిక్టెడ్ ఎయిర్ జోన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి డేంజర్ ఏరియా అనమాట. డేంజర్ ఏరియా అంటే ఎక్కడైతే ఎయిర్ స్పేస్లో కొన్ని డేంజరస్ యాక్టివిటీస్ అయితే జరుగుతాయో అటువంటి ఏరియాస్ని మనం డేంజరస్ ఏరియాస్ అంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లా అంటే మనకి శ్రీహరికోట ఉంది. శ్రీహరికోటలో మనకి అక్కడ లాంచింగ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, సో వాటిని మనం డేంజర్ జోన్స్ కిందకి పరిగణిస్తాం అనమాట. డేంజర్ ఏరియాస్ కిందకి పరిగణిస్తాం అనమాట. పోకోర్ రేంజ్ అంటే ఏంటంటే అక్కడ ఏంటంటే మనకు డిఫెన్స్కి సంబంధించిన సమ్ మిసైల్ టెస్టింగ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో అక్కడ మనం ఎప్పుడు కూడా మనం డేంజర్ జోన్స్కి కొంచెం దూరంగా ఫ్లై చేయాల్సి ఉంటుంది అనమాట. కంట్రోల్డ్ ఎయిర్ స్పేసెస్లో ఇంకోటి ఏంటంటే ఎక్కడ ఎక్కువగా ఏటీసీ సర్వీసెస్ అవైలబుల్లో ఉంటాయో వాటిని మనం కంట్రోల్ ఎయిర్ స్పేసెస్ కిందకి పరిగణిస్తాం అనమాట. మరియు ప్లస్ ఇతర ప్రైవేట్ కానీ మిలిటరీ వాళ్ళకి కానీ కమర్షియల్ వాటికి కానీ మనకు ఏటీసీ అనేది వాళ్ళ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అన్కంట్రోల్ ఎయిర్ స్పేస్ అనమాట. అన్కంట్రోల్ ఎయిర్ స్పేస్ అంటే ఎక్కడైతే ఏటీసీ సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేయరో దాన్ని మనం అన్కంట్రోల్ ఎయిర్ స్పేస్ అని పిలుస్తాం అనమాట. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇచ్చే ఎయిర్ స్పేస్ డివిజన్ గురించి తెలుసుకుందాం మనం, ఓకేనా. కంట్రోల్ ఏరియాస్ మనం ఇంతకుముందు ఫస్ట్ సెషన్లో మాట్లాడుకున్నట్టు ఐఎఫ్ఆర్ విఎఫ్ఆర్ గురించి మాట్లాడుకుని చూస్తారు. ఐఎఫ్ఆర్ అంటే ఇన్స్ట్రుమెంటల్ ఫ్లైట్ రూల్స్ అండ్ విఎఫ్ఆర్ అంటే వర్చువల్ ఫ్లైట్ రూల్స్ అనేసి మనం ముందు తెలుసుకుని చూసాం. ఇప్పుడు ఇక్కడ దీని గురించి తెలుసుకుందాం అనమాట. ఐఎఫ్ఆర్ అంటే ఇన్స్ట్రుమెంటల్ ఫ్లైట్ రూల్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఫ్లైట్కి ఏటీసీ సపోర్ట్ ఉన్న ఏరియాస్ని కంట్రోల్ జోన్స్ అంటారు అనమాట, ఓకేనా. ఏ ఫ్లైట్కి అయితే ఏటీసీ సపోర్ట్ ఉంటుందో వాటి మనం కంట్రోల్ జోన్స్గా పరిగణిస్తాం అన్నమాట. విఎఫ్ఆర్ అంటే విజువల్ ఫ్లైట్ రూల్స్కి ఏటీసీ సర్వీసెస్ ఉన్నవి కానీ క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి ఎయిర్ స్పేస్లో వస్తుందన్నమాట. కంట్రోల్ ఏరోడోమ్స్ అంటే ఏంటంటే ఎయిర్పోర్ట్స్ చుట్టూ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ అయ్యే సమయంలో ఏటీసీ హెల్ప్ ఇచ్చే ఏరియాని కంట్రోల్ ఏరోడోమ్స్ అంటాం మనం. ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజన్ మన ఇండియాలో 5 చోట్ల మనకి ఫ్లైట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే రీజన్స్ 5 చోట్ల ఉన్నాయి. అవి ఏంటివంటే ఒకటి చెన్నై ఎఫ్ఐఆర్, ఒకటి కోల్కతా ఎఫ్ఐఆర్, ఒకటి ఢిల్లీ ఎఫ్ఐఆర్, ఒకటి ముంబై ఎఫ్ఐఆర్, ఇంకోటి ఏంటంటే గౌహతి ఎఫ్ఐఆర్ అనమాట. ఈ 5 ప్లేసెస్. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాం. రీజియన్స్ లాగా ఇవి డివైడ్ అయ్యి ఉంటాయి. మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే అంతవరకు మనం హైదరాబాద్ ఎఫ్ఐఆర్ కంట్రోల్లో ఉంటాం, ఓకేనా. వన్స్ ఎప్పుడైతే మనం ఢిల్లీకి వెళ్ళాలంటే మధ్యలో మనకు ముంబై రీజన్ కూడా ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మనం ముంబై రీజన్లోకి ఎంటర్ అవుతామో అప్పుడు మనకు ఈ హైదరాబాద్ ఎఫ్ఐఆర్ నుంచి సిగ్నల్ కట్ అయ్యేసి ఆ ముంబై ఎఫ్ఐఆర్ వాళ్ళ నుంచి మనకు రిప్లైస్ వస్తూ ఉంటాయి అనమాట. సో అట్లా మనకు ఢిల్లీ ఒకవేళ ఫస్ట్ మనం ముంబై నుంచి ఢిల్లీకి దాటామనుకోండి, ఒక ముంబై రీజన్ నుంచి ఢిల్లీ రీజన్కి వెళ్ళామనుకోండి, అప్పుడు ముంబై రీజన్ వాళ్ళ సర్వీసెస్ కట్ అయ్యి మనకి ఢిల్లీ వాళ్ళ సర్వీసెస్ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఇది మనకు ఎఫ్ఐఆర్ అనేది పనికి వస్తుంది. ఇక్కడ విఎఫ్ఆర్ అంటే విజువల్ ఫ్లైట్ రూల్స్ గురించి మనం ప్రాపర్గా తెలుసుకున్నాం, ఓకేనా. విఎఫ్ఆర్ అంటే పైలట్స్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా విజువల్గా చూసి ఫ్లైట్ ఆపరేషన్స్ చేయడం అన్నమాట. డ్రోన్స్లో కానీ యూఏఎస్ ఆపరేషన్ అంటే అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్లో కానీ సిస్టమ్ ఆపరేషన్స్లో కానీ విఎఫ్ఆర్ టఫ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ వ్యూ అనేది యూజువల్గా ఉండదు మనకి. విఎఫ్ఆర్ మోస్ట్లీ అన్కంట్రోల్డ్ ఎయిర్ స్పేస్లో ప్లస్ మళ్ళీ లో ఆల్టిట్యూడ్ అండ్ పైలట్ దగ్గరలో ఉండగానే అప్లికబుల్ అవుతుంది అనమాట. సో వీటిని ఎగ్జాంపుల్గా మనం డ్రోన్స్ కిందగా పరిగణించవచ్చు. ఐఎఫ్ఆర్ అంటే ఏంటంటే ఇన్స్ట్రుమెంటల్ ఫ్లైట్ రూల్స్ అనమాట. ఈ ఇన్స్ట్రుమెంటల్ ఫ్లైట్ రూల్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై చేయడానికి ఇన్స్ట్రుమెంట్ డేటా మీదనే ఆధారపడే రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అనమాట.
ఇప్పుడు డ్రోన్ హై ఆల్టిట్యూడ్లో మరియు పైలట్ నుంచి దూరంగా వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఐఎఫ్ఆర్ అవసరం వస్తుంది మనకి. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఐఎఫ్ఆర్ వల్ల పైలట్కి 3D స్పేస్లో ప్లస్ మళ్ళీ ఎక్స్ట్రా లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుస్తుంది అనమాట, డ్రోన్ అనేది ఎక్కడ ఉంది అనేది. సో అనేది మనకి ఇక్కడ ఐఎఫ్ఆర్లో దీంతో తెలుస్తుంది మనకి. అన్మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టంలో ఏటీసీ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. డ్రోన్ ఎప్పుడు కూడా మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ పాత్లోకి వెళ్లకుండా ఏటీసీ వాళ్ళు చూసుకోవాలి. మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఇన్ సెన్స్ ఎలా అంటే ఏరోప్లేన్స్ వస్తాయి, వాటి పాత్రలోకి డ్రోన్స్ అనేది పోకుండా చూసుకునే బాధ్యత ఏటీసీ వాళ్ళు అనమాట. టెస్ట్ ఫ్లైట్స్ అన్ని డిజిగ్నేటెడ్ టెస్ట్ సైట్స్లోనే మనం కండక్ట్ చేసుకోవాలన్నమాట. ఏటీసీ పర్మిషన్ లేకుండా ఫ్లైట్ అనేది ఫ్లై చేయకూడదు. ఏటీసీ పర్మిషన్ లేకుండా టెస్ట్ ఫ్లైట్స్ అనేది అలో కాదనమాట. బీవీఎల్ఓఎస్ అంటే బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్. బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ ఫ్లైట్ టైంలో నియరెస్ట్ ఏటీసీలో రెగ్యులర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంట్రడక్షన్ ఆఫ్ రేడియో టెలిఫోనీ, ఆర్టీ అంటారు అనమాట. రేడియో టెలిఫోనీ అంటే ఏంటంటే రేడియోస్ ద్వారా వాయిస్ ట్రాన్స్మిట్ చేయడం అనమాట. ఇది ఎయిర్ క్రాఫ్ట్ మరియు గ్రౌండ్ స్టేషన్స్ అంటే ఎగ్జాంపుల్ ఏమొస్తుంది మనకు, ఏటీసీ వస్తుందంట. ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తారు మనం రేడియో టెలిఫోనీ. ఓకేనా, ఏవియేషన్లో సేఫ్టీ మరియు కోఆర్డినేషన్ కోసం ఈ రేడియో టెలిఫోనీ అనేది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎన్ష్యూర్ చేస్తుంది. ఆర్టీ ఫిజియాలజీ గురించి తెలుసుకుందాం. ఆర్టీ ఫిజియాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఈ ఏవియేషన్లో ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా, సేఫ్టీ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం హెల్ప్ చేస్తుంది అనమాట. నావిగేషన్, ఫ్లైట్ ప్లానింగ్ మరియు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా యూస్ఫుల్ అవుతుంది మనకి. ఇక్కడ స్టాండర్డ్ ఆర్టీ ఫేజెస్ అంటే ఏంటంటే క్లియర్ కమ్యూనికేషన్ ఎన్ష్యూర్ చేస్తుంది పైలట్కి, లేదా మిస్అండర్స్టాండింగ్ మరియు ఎర్రర్స్ ఛాన్సెస్ చాలా తగ్గిస్తుంది. ఓకేనా, ఏటీసీ వాళ్ళు పైలట్స్తో ఎలా కమ్యూనికేట్ చేస్తారో, ఎటువంటి వర్డ్స్ యూజ్ చేస్తారో వాళ్ళు టెక్నికల్గా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నట్టు కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అఫర్మ్ ఒకటి, నెగటివ్ ఒకటి, రాజర్ ఒకటి, స్టాండ్ బై, సే అగైన్, క్లియర్డ్. ఓకేనా, ఇక్కడ వీళ్ళు ఇలాంటి పదాలే మోస్ట్లీ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. అఫర్మ్ అంటే ఏంటంటే ఎస్. ఇప్పుడు ఏదైనా కమ్యూనికేషన్ ఏటీసీ అతను కనుక తను కాంటాక్ట్ అవుతున్నాడు అనుకోండి, ఓకేనా, కాంటాక్ట్ అయిన తర్వాత తను చెప్పింది అర్థమైంది అని అనుకుంటే ఎస్ అంటాడు. ఓకేనా, నెగిటివ్ అంటే తను చెప్పింది అర్థం అవ్వలేదంటే నో, నెగిటివ్ అంటాడు అనమాట. రాజర్ అంటే మెసేజ్ రిసీవ్ అయింది ప్లస్ తనకు అర్థమైంది అనమాట, సో దాన్ని తను రాజర్ అంటాడు. స్టాండ్ బై అంటే ఏంటంటే ఆగండి, నేను మీకు కాల్ చేస్తాను అని రాజర్ అని తను సింపుల్గా స్టాండ్ బై అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకేనా, నెక్స్ట్ సే అగైన్ అంటే దాన్ని రిపీట్ చేయాలి, మళ్ళీ లాస్ట్ ప్రీవియస్ మెసేజ్ని మళ్ళీ ఏటీసీ వాళ్ళు రిపీట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు క్లియర్డ్ అంటే తనకు అందించిన మెసేజ్ రిసీవ్ అయింది ప్లస్ తనకు అర్థమైంది, క్లియర్డ్ దాని అర్థం. రేడియో టెలిఫోనీ ప్రొసీజర్. వీళ్ళు ఎటువంటి ప్రొసీజర్స్ కమ్యూనికేట్ అవుతారు త్రూ ఐటీసీ నుంచి ఏటీసీ త్రూ పైలట్స్, సో అవి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు అక్నాలెడ్జ్మెంట్, అప్రూవ్డ్, బ్రేక్, డిస్కార్డ్, మానిటర్డ్. సో ఫస్ట్ మనం వీటి గురించి తెలుసుకుందాం. అక్నాలెడ్జ్ అంటే ఏంటంటే మీకు మెసేజ్ రిసీవ్ అయిందని మరియు అర్థమైందని చెప్పండి, దాని యొక్క అర్థం అక్నాలెడ్జ్మెంట్ అంటే. ఓకే, అప్రూవ్డ్ అంటే ఏంటంటే మీరు ప్లాన్ చేసిన యాక్షన్కి పర్మిషన్ ఇచ్చారు అని అర్థం అనమాట. బ్రేక్ అంటే ఏంటంటే ఈ రెండు మెసేజెస్ మధ్య గ్యాప్ చూపించడానికి ఉపయోగపడుతుంది ఆ వర్డ్ అనేది. డిస్కార్డ్ అంటే ఈ విషయాన్ని ఇగ్నోర్ చేయండి అనేసి అర్థం అనమాట. డిస్కార్డ్ అంటే ఏంటంటే ఈ యాక్షన్ని డిస్కార్డ్ చేయండి, ఇగ్నోర్ చేయండి అని అర్థం. మానిటర్ అంటే ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీని లిజన్ చేయడం అనమాట. రేడియో టెలిఫోనీ ఆల్ఫాబెట్ గురించి తెలుసుకుందాం. రేడియో టెలిఫోనీ ఆల్ఫాబెట్ అంటే ఏంటంటే రేడియో టెలిఫోనీ ఆల్ఫాబెట్ అనేది మోస్ట్లీ నాటో ఫెనటిక్ ఆల్ఫాబెట్స్గా పిలుస్తారు అనమాట. ఓకే, నాటో అంటే ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది రోమ్ లెటర్స్. ఓకేనా, రోమ్కి సంబంధించిన లెటర్స్ను కోడ్ వర్డ్స్లో వీళ్ళు కోడ్ వర్డ్స్ ద్వారా కమ్యూనికేషన్లో క్లియర్గా కన్వే చేసుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి మనకు ఆల్ఫా, బ్రావో, చార్లీ, డెల్టా, ఎకో, ఫాక్స్ట్రో, గోల్ఫ్, హోటల్, ఇండియా, ఓకే, జూలెట్, కిలో, లైమ్, మైక్. సో ఇలాంటి పదాలు వాళ్ళు ఎక్కువగా కమ్యూనికేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఏటీసీ వాళ్ళు పైలట్స్తో కమ్యూనికేట్ అవుతుంటారు ఇలాంటి లాంగ్వేజ్లో. కమ్యూనికేషన్ విత్ ఏటీసీ వాళ్ళు మీ ఐడెంటిటీ, ఫర్ సపోజ్ ఏటీసీ వాళ్ళు అడిగారు అనుకోండి, మీ ఐడెంటిటీ ప్లస్ మరియు మీ ప్రజెంట్ లొకేషన్ చెప్పండి అని పైలట్కి చెప్పారనుకోండి, పైలట్ ఎలా చెప్తారంటే హైదరాబాద్ టవర్, ఇది ఫ్లైట్ నెంబర్ ప్లస్ 300 feet హైట్లో ఉన్నాము, ఇప్పుడు ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వండి అని తను పైలట్ ఏటీసీ వాళ్ళకి చెప్తారనమాట. ఇప్పుడు రెస్పాండింగ్ టు ఏటీసీ ఇన్స్ట్రక్షన్స్కి మనం రెస్పాండ్ అవ్వాలి. ఎలా అవుతారని తెలుసుకుందాం. ఇన్స్ట్రక్షన్ రిసీవ్ అయింది వాళ్ళకి,
ఓకేనా. కాల్స్ అనేవి వీళ్ళు చెప్పాలి కదా, ఓకేనా. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే వాళ్ళకి మళ్ళీ క్లారిటీగా ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ VTX అంటే ఫర్ సపోజ్ ఏరోప్లేన్ నెంబర్, క్లియర్ టు ల్యాండ్ రన్వే నెంబర్, క్లియర్ టు ల్యాండ్ రన్వే 27, విండ్ స్పీడ్ వచ్చేసి 250 at 10 నాటికల్ స్పీడ్స్ రాజర్. మెసేజ్ అర్థమైంది, మెసేజ్ రిసీవ్ అయింది ప్లస్ అర్థమైందని రాజర్ అని చెప్పేస్తారు అనమాట. ఇప్పుడు పొజిషన్ రిపోర్టింగ్, ఇప్పుడు మనకు ఫ్లైట్ యొక్క పొజిషన్ రిపోర్టింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లైట్ ఫేజెస్ లైక్ టేక్ ఆఫ్ కానీ, లైక్ అప్రోచ్ అవ్వడం కానీ, ల్యాండింగ్ సమయంలో కానీ పొజిషన్ రిపోర్ట్ చెప్పాలి కదా వాళ్ళు. అప్పుడు ఎలా చెప్తారో చెప్పండి. ఏటీసీ వాళ్ళు అడిగినప్పుడు లేదా స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారంగా రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్టిట్యూడ్ రిపోర్టింగ్ అనమాట. ఆల్టిట్యూడ్ రిపోర్టింగ్ అంటే ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ని వర్టికల్ సెపరేషన్ మెయింటెనెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. మెయిన్గా సేఫ్ ఫ్లైట్ లెవెల్స్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఏటీసీకి ట్రాఫిక్ మేనేజ్మెంట్ మరియు కొలిజన్ ప్రివెన్షన్లో హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది ప్రజెంట్ ఆల్టిట్యూడ్ మరియు చేంజెస్ స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ సపోజ్ GABCD అనేది ఫ్లైట్ నెంబర్ అనుకోండి. క్లైంబింగ్ టు 300 feet అంటే పైకి వెళ్తున్నాం, 300 feet పైకి వెళ్తున్నాం అనేసి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఏటీసీ వాళ్ళకి. ఫ్లైట్ సేఫ్గా మరియు స్మూత్గా ట్రావెల్ చేయడాన్ని ఎన్షూర్ చేస్తుంది అనమాట. ఇది ఫ్లైట్ కోసం ఒక క్లియర్ రూట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎలిమెంట్ ఆఫ్ ఫ్లైట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఎలా ఉంది, దీంట్లో మల్టిపుల్ ఉంటాయి మనకి. ఇక్కడ ఏంటంటే రూట్ ఉంటుంది, రూటు, ఆల్టిట్యూడ్, ఫ్యూయల్ రిక్వైర్మెంట్, వెదర్, కమ్యూనికేషన్, ఎమర్జెన్సీ ప్రొసీజర్స్, ఇవన్నీ మెయిన్ దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అనమాట. ఇక్కడ రూట్ వచ్చేసి డిపార్చర్ లొకేషన్, వే పాయింట్స్, డెస్టినేషన్ ఎలా ఉండబోతాయో చెప్తారనమాట. ఆల్టిట్యూడ్స్లో ఫ్లైట్ క్రూజింగ్ హైట్స్ని ముందుగానే ప్లాన్ చేసి రిపోర్ట్ చేస్తారనమాట. ఫ్లైట్ ఎంత హైట్లో వెళ్ళాలి అనేది ముందే ప్లాన్ చేసి చేస్తారనమాట. ఫ్యూయల్ రిక్వైర్మెంట్, జర్నీకి సరిపడా ఫ్యూయల్ క్యాలిక్యులేషన్ చేసి ప్రిపేర్ చేస్తారనమాట. ఓకేనా. ఫ్లైట్ రూట్లో వెదర్ ఫోర్కాస్ట్ని చెక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్, ఏటీసీకి కనెక్ట్ అయ్యే ఫ్రీక్వెన్సీ అండ్ ప్రొసీజర్ యూస్ చేయాలి. ఎమర్జెన్సీ ప్రొసీజర్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏం చేయాలో ముందే వాళ్ళు ప్లాన్ చేసుకో ఉండాలన్నమాట. కొలిజన్ ఎవిడెన్స్, ఏరోప్లేన్స్ని కొనకుండా చూసుకోవడం. ఎయిర్ క్రాఫ్ట్ చుట్టూ ఉన్న ట్రాఫిక్ ఎన్విరాన్మెంట్ని మానిటర్ చేయాలి, స్పెషల్లీ నియర్ ఎయిర్పోర్ట్స్ వేర్ అదర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అపియరెన్స్ ఫ్రీక్వెంట్లీగా అలర్ట్గా ఉండాలన్నమాట. ఇక్కడ ఏటీసీ కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు మీ పొజిషన్ ప్లస్ మరియు మీ ఆల్టిట్యూడ్ని కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది ఏటీసీ వాళ్ళకి. ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ మీ ఫ్లైట్ నెంబర్ చెప్పాలి, టర్నింగ్ టువర్డ్స్ లెఫ్టా టువర్డ్స్ రైటా చెప్పాలి, ప్లస్ మళ్ళీ క్లైంబింగ్ టువర్డ్స్ మీరు పైకి లైక్ 300 feetsలో వెళ్తున్నారా, లేకపోతే పైకి వెళ్దాం అనుకుంటే క్లైంబింగ్ టువర్డ్స్ 5,000 feet, ప్లస్ మళ్ళీ హైదరాబాద్కి 10 miles సౌత్లో ఉన్నాం అన్నట్టు మనం క్లియర్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఏటీసీ వాళ్ళకి. TCAS అంటే ఏంటంటే ట్రాఫిక్ కొలిజన్ ఎవిడెన్స్ సిస్టమ్ అనేది. ఈ ట్రాఫిక్ కొలిజన్ ఎవిడెన్స్ సిస్టమ్ అనేది మీ ఎయిర్క్రాఫ్ట్లోనే ఉంటుందన్నమాట. ఇది ట్రాన్స్పాండర్లో ఉన్న ఎయిర్ స్పేస్కి ప్లస్ మళ్ళీ ఎయిర్ స్పేస్ని డిటెక్ట్ చేస్తుంది. ఓకే, డిటెక్ట్ చేసి దాన్ని ఒక ట్రాక్ చేసి కొలిజన్ థ్రెట్ ఉన్నప్పుడు ఒకవేళ కొలిజన్ థ్రెట్ ఏదైనా ఉందనుకోండి, పైలట్కి విజువల్గా ప్లస్ మరియు సౌండ్ అలర్ట్స్ కూడా ఇస్తుంది అనమాట ఇది. ఇప్పుడు మనం ఎమర్జెన్సీస్ అండ్ కాంటిజెన్సీస్ గురించి తెలుసుకుందాం. ఏటీసీ ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్స్ని మేనేజ్ చేస్తూ సేఫ్ మేనేజ్మెంట్ చేస్తుంది అనమాట ఫర్ ప్యాసెంజర్స్, క్రూ అండ్ ఫ్లైట్స్. అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు అరైజ్ అవుతారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఏటీసీ ఇమీడియట్గా అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జెన్సీస్ అంటే ఇంజన్ ఫెయిల్యూర్ కానీ, ఫైర్ లేదా ఆన్బోర్డింగ్ మెడికల్ ఎమర్జెన్సీస్ ఉండడం కానీ అలాంటివి మనకు వస్తాయన్నమాట. వెదర్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే లైక్ మనకు థండర్ స్టార్మ్స్ కానీ, హరికేన్స్ లాంటివి కానీ వస్తున్నప్పుడు వాటిని ఎమర్జెన్సీ అవుతుందన్నమాట. అప్పుడు ఎయిర్ స్పేస్ ఇంట్రూషన్ అంటే ఏందో తెలుసుకుందాం. అన్ఆథరైజ్డ్ ఎయిర్ క్రాఫ్ట్ రెస్ట్రిక్టెడ్ ఎయిర్ స్పేస్లోకి రావడం లేదా ఫ్లైట్ ప్లానింగ్ని డీవియేట్ చేయడం, ఇవన్నీ ఇది ఎయిర్ స్పేస్ ఇన్స్టిట్యూషన్ కిందకి వస్తారనమాట. కమ్యూనికేషన్ ఫెయిల్యూర్, ఫర్ సపోజ్ ఒకవేళ కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ఓకేనా, ఏటీసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏటీసీ విల్ ఫాలో ఎమర్జెన్సీ స్టెప్స్ లైక్ ఎలాంటి ట్రాన్స్పాండర్ కోడ్ అసైన్ చేయడం కానీ, పైలట్కి క్లియర్ రూట్ లేదా దాన్ని ఒక ఆల్టిట్యూడ్ ఇవ్వడం కానీ, అదర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కోఆర్డినేట్ చేయడం కానీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే సిస్టమ్ లేదా ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్ అవ్వడం, ఏరోప్లేన్లో కూడా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్ అవ్వడం కానీ అలాంటివి మనకు ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్యూర్ కిందకి వస్తాయి. ఇవన్నీ మనకు ఎమర్జెన్సీ అండ్ కాంటిజెన్సీస్ కిందకి వస్తాయన్నమాట. ఓకేనా సార్, థ్యాంక్ యూ.